వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ఇవాళ వార్తల్లో ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలోని మండల కార్యాలయం ముందు మంగళవారం చెత్త సేకరణకు తోపుడు బండ్లు, చెత్తబుట్టలను మండలంలోని 16 పంచాయతీలకు ఎంపీడీఓ మహేష్, టీడీపీ మండల అధ్యక్షులు ఎన్పీ ధరణి నాయుడు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోకా ప్రకాష్ నాయుడు, ఉప సర్పంచ్ లోక్నాథ్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ హేమచంద్ర నాయుడు, బీసీ రవీంద్ర నాయుడు, కమల్నాథ్ రెడ్డి, తుంబకుప్పం క్లస్టర్ ఇన్ఛార్జ్ రమేష్, బీకే గిరిబాబు, సదకుప్పం హేమచంద్ర నాయుడు, రాగిమానుపేట బాలకృష్ణ నాయుడు, నాగరాజు నాయుడు, బిఎల్ కండిగా సుధాకర్ నాయుడు, వీఆర్ఓలు, కార్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లాలో మైనింగ్, కార్మిక శాఖ మంత్రి వివేక్ కు చేదు అనుభవం. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైనా కనీసం రోడ్లు కూడా వేయలేదని నిలదీసిన క్యాతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు. ప్రశ్నించిన ప్రజలపై తీవ్ర అసహనంతో దురుసుగా ప్రవర్తించిన ఎమ్మెల్యే వివేక్ మరియు డీసీసీ ప్రెసిడెంట్ రఘునాథ్ రెడ్డి. రోడ్డు అడిగిన పాపానికి తమను కాదు ప్రభుత్వాన్ని అడగాలని దాటివేశారు. నేను ఫస్ట్ రోడ్ ఏం లేదు. మీరు గవర్నమెంట్ ఎందుకు లేదు రోడ్? ఇది ఇంతకు ముందు ఉన్న రోడే. చాలా రోజులకి ఇప్పుడు ఈ రోడ్డు కావాల్సింది ఎన్ని రోజులు? దాదాపు 10 సంవత్సరాలు మనం ఏం చేసి రాజంపేట పార్లమెంట్ జనసేన ఇన్ఛార్జ్ ఎల్లటూరు శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు మంగళవారం నాడు రాజంపేటలోని జనసేన పార్టీ కార్యాలయం నందు నిర్వహించారు. సాంప్రదాయబద్ధంగా భోగి మంటలు వేసి పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగ తెలుగువారికి అత్యంత ముఖ్యమైన పండుగ అని, సంక్రాంతి పండుగ జరుపుకునేందుకు పట్టణాల నుండి పల్లెలకు వెళ్లి తన కుటుంబీకులతో సంక్రాంతి పండుగను ప్రజలు సంతోషంగా జరుపుకుంటారని, ఈ 3 రోజులు పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారని ఆయన అన్నారు. 3 రోజుల పాటు జరిగేటువంటి పండుగని ఆవిష్కరించినటువంటి మహానుభావులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగు జాతి గర్వించదగినటువంటి పండగ సంక్రాంతి పండగ. ఈరోజు ఎల్లటూరు భవన్ నందు ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ప్రతి ఒక్కరికి. ఈరోజు ఇక్కడ ముందస్తు సంక్రాంతి వేడుకలను నిర్వహించడంలో ఎల్లటూరు భవన్ వారు ముందున్నారు. సో ఇక్కడికి మేము మన యొక్క ఈ కార్యక్రమాలలో మొదటగా సమాజంలో విశిష్ట సేవలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా
మా చిరు సత్కారం చేయడం జరిగింది. ఈ సంక్రాంతి శుభ సందర్భంగా ప్రతి ఒక్కరిని ఇక్కడికి పిలిపించి వారి యొక్క సేవలను కొనియాడుతూ ఒక చిరు సత్కారం చేయడం జరిగింది. వారందరూ కూడా ఇక్కడికి రావడము మాకెంతో ఆనందించదగ్గ విషయం. అలాగే ఇక్కడ రాజంపేట ప్రజలు, రాజంపేట వాస్తవ్యులు ప్రతి ఒక్కరు కూడా, పత్రికా మిత్రులు ప్రతి ఒక్కరు కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట, ప్రతి వీధిలో, ప్రతి ఊరిలో కూడా జరుపుకుంటూ మన యొక్క సంస్కృతిని మన ప్రజలకు, మన భావితరాల వారికి అందరికీ తెలియజేయాలని కోరుకుంటూ ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి మీరందరూ మన యొక్క ఆత్మీయులు, బంధుమిత్రులు అందరూ కూడా, స్నేహితులు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మరొక్కసారి ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు ముందస్తుగా మిమ్మల్ని అందరికీ తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. షామీర్పేట్ ప్రెస్ క్లబ్ లో కాంగ్రెస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలియాబాద్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్కి రమేష్, ఎస్సీపల్లి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, మేడ్చల్ ఏ బ్లాక్ అధ్యక్షులు జీడిపల్లి వేణుగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ప్రెస్ మీట్ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. జరిగిన అలియాబాద్ మున్సిపాలిటీ మరియు మున్సిపల్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ మీటింగ్లో ఇక్కడ మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చాలా కఠినంగా ఉన్నాయి. వారు ఇక్కడ గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేశారు. మంత్రిగా పనిచేసిన మల్లారెడ్డి అభివృద్ధిపై ఏం సోయి లేకుండా అసెంబ్లీలో 24 గంటలు కల్వకుంట్ల కుటుంబాన్ని, వారి దొర కేసీఆర్ని పోవడం తప్ప వారి యొక్క జిల్లాకు కాన్సన్ట్రేట్ చేసే సేవలు ఏం లేవు. మరి ముఖ్యంగా ఆయన ఎలాంటి ఇక్కడ ఒక ప్రభుత్వ కాలేజ్ తీసుకురాలేదు, ఇక్కడ జవహర్ డంపింగ్ తీయలేదు, ఎలాంటి సంక్షేమ అభివృద్ధి లేకుండా ఆయన సొంత లాభం కోసమే ఆయన వ్యాపారాలు చేయడానికి మాత్రమే ఆయన మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యే పనిచేస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడే మల్లారెడ్డి ఎన్నికల్లో డబ్బులు ఇచ్చి గెలిచి తర్వాత స్థానిక ఎన్నికలలో డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చే మల్లారెడ్డి ఈరోజు ఎలక్షన్ రాగానే మొత్తం ప్రకటనలు మాట్లాడు మొత్తం మల్లారెడ్డి అంటే తెలంగాణ రాష్ట్రం పెద్ద జోకర్కు మాడితే అందరూ వింటారు. కానీ మల్లారెడ్డికి ఉన్న చిత్తశుద్ధి ఎలాంటి చిత్తశుద్ధి లేదు. ఆయన ఆస్తులు కాపాడుకోవడము, ప్రభుత్వ భూములు కబ్జా చేయడము. ధర్నా చేసిండు, వజ్రేష్ యాదవ్ కట్టేస్తారు అన్నావు. నువ్వు 10 ఏళ్ళు ఏం పీకినవని ధర్నా చేయకపోతే మేము ప్రభుత్వంలో 2 ఏళ్ళ. సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్తపేట డివిజన్లో బీఆర్ఎస్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాండు గౌడ్ ఆధ్వర్యంలో సంక్రాంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆయన గాలిపటాలను పంపిణీ చేశారు. సరదాగా కాసేపు పిల్లలతో గాలిపటం ఎగురవేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగదీష్ రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. గాలిపటం ఎగురవేసే సమయంలో పిల్లలు తగు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
పండుగ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శివప్రకాష్ ఆధ్వర్యంలో చైతన్యపురి డివిజన్ పనిగిరి కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గుల పోటీల్లో పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. మంచి కాన్సెప్ట్ తో ముగ్గులు వేసిన మహిళలకు శివప్రకాష్ బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన పిల్లలకు గాలిపటాలను పంపిణీ చేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి శివప్రకాష్ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా శివప్రకాష్ చైతన్యపురి డివిజన్ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. చైతన్యపురి డివిజన్ ఫణిగిరి కాలనీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర ఈరోజు నిర్వహించిన సంక్రాంతి పండుగ సందర్భంగా ఈరోజు ముగ్గుల పోటీలు మేము నిర్వహించడం జరిగింది. నాతో పాటు అసోసియేషన్ సభ్యులందరం కలిసి మేమందరం ఈ ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా చింతకుంట గ్రామంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. న్యాలమడుగు శంకరయ్య మాట్లాడుతూ భారతదేశానికి ఆధ్యాత్మిక, సామాజిక, సాంస్కృతిక గర్వకారణమైన మహానుభావుడు స్వామి వివేకానంద అని వారు పేర్కొన్నారు. భారత్ మాతా కీ జై. వివేకానంద ఆశయాలను వివేకానంద ఆశయాలను జై. భారత్ మాతా కీ జై. వివేకానంద ఆశయాలను వివేకానంద ఆశయాలను భారత్ మాతా కీ జై. నంద నంద వివేకానంద. కృష్ణా జిల్లా నాగాయలంక మండలం వక్కపట్లవారి పాలెం నుంచి గ్రామస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించిన నిస్వార్థ నాయకుడు అంబటి బ్రాహ్మణయ్య జయంతిని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నివాళులర్పించారు. గొల్లపూడి పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన బ్రాహ్మణయ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. రామ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీలో ఉన్నతమైన పదవులు, అట్లాగే మచిలీపట్నం శాసనసభ్యుడిగా, బందర పార్లమెంటు సభ్యుడిగా, అట్లాగే అవినిగడ్డ శాసనసభ్యుడిగా అమ్మడ బ్రాహ్మణయ్య గారి సేవల్ని ఈరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా తలుచుకుంటారు. నిజాయితీ, నిబద్ధత, పార్టీ పట్ల అంకిత భావం. వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో, అట్లాగే ఆ రోజు జనరల్ సెక్రటరీగా నారా చంద్రబాబు గారు నాయుడు గడ్డిపేట ఆ రోజు శిక్షణా తరగతుల్లో కార్యక్రమాలు కావచ్చు, మహానాడు జరిగినప్పుడు జిల్లా నుంచి ఒక క్రమశిక్షణతో మరి ఆయన నాయకత్వంలో ముందుకెళ్ళడం కావచ్చు. ముఖ్యంగా మా తర్వాత కూడా ఆయన కృష్ణా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన నాయకత్వంలో గురు శిష్యులుగా మేమిద్దరం కూడా బ్రాహ్మణయ్య గారిని స్ఫూర్తిగా తీసుకుని అందరం ముందుకెళ్లేవాళ్ళం. చిత్తూరు జిల్లాలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించిన వివేకానంద స్వామి ఫౌండేషన్ అధ్యక్షులు అడ్వకేట్ జయకుమార్, చెన్నకేశవులు నాయుడు, స్వామి శుక్రానంద మహారాజ్, అమ్మఒడి ట్రస్ట్ ఫౌండర్ చెరుకురి పద్మనాభ నాయుడు, నారాయణ్, శరత్ చంద్ర, ఎడ్ల బాలకృష్ణారెడ్డి, కొత్తూరు బాబు, మురళి, సుమంత్, కల్వకుంట జగదీష్, దేవేంద్ర, రవీంద్ర,
మంజుల, శాంతా నాగరాజ్, రామమూర్తి, స్వామి వివేకానంద స్వామి సేవలను యువతకు బోధించడం జరిగింది. సన్యాసంలోకి వెళ్ళిపోతాడు అనేసి. ఎందుకనంటే వాళ్ళ తాతగారు సన్యాసం స్వీకరించారు. అంటే విశ్వనాథ్ వారి తండ్రి విశ్వనాథ్ దత్ గారు, విశ్వనాథ్ దత్ గారి తండ్రి సన్యాసం స్వీకరించి వెళ్ళిపోవటం జరిగింది ఆయన కాశీకి. సో ఈ పిల్లవాడిని వీటన్నిటికీ దూరంగా సన్యాసం స్వీకరించకూడదు అనే విధంగా ఈ పిల్లవాడిని దూరంగా ఉంచాలి అని చెప్పేసి పెంచుతూ రావటం జరిగింది. కానీ వారి తల్లి ప్రతిరోజు రామాయణము, భారతము, భాగవతము చిన్నపిల్లవాడు ఉన్నప్పుడు ఆయనకి చెబుతూ వచ్చేది. అన్నిటికన్నా ముఖ్యం, ఇక్కడ చాలామంది తాతలు ఉన్నారు. ఎందుకున్నారు తాతలు? చేతులు లేపండి. చాలామంది తాతలు ఉన్నారు. వివేకానంద స్వామి వారికి కూడా ఒక పినతాత గారు అమరకోశము అనే విషయానికి ముందర ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు. ఇప్పుడు మురళీ గారు చెప్పినట్టుగా కొన్ని సంస్థలు ఏర్పాటు చేసి రేపు మార్చి అయిపోయిన తర్వాత స్కూల్స్ బిగిన్ అయినప్పుడు వారానికి ఒక హై స్కూల్లో వివేకానంద స్వామి జీవిత చరిత్ర గురించి ఎగ్జామ్ పెడదాం. అక్కడ చేసిన తర్వాత వాళ్ళకి అప్పటి నుంచే ప్రారంభమవుతుంది. హై స్కూలు, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో. ఇంజనీరింగ్ కాలేజీలు ఎందుకు చెప్తున్నానంటే స్వామి వివేకానంద ఫోటో పెట్టుకొని హైదరాబాదులో మెడికల్ కాలేజీలో, ఇంజనీరింగ్ కాలేజీలో ఈయనెవరంటే హే అంటా ఉంటాయి అమ్మాయిలు. మళ్ళీ వేరే ఒకటి పేరు పెడితే వీడు సినిమా యాక్టర్ల పేర్లు చెప్తూ ఉన్నారు, ఇంకొకరి పేర్లు చెప్తూ ఉన్నారు. దయచేసి మీరందరూ కలిసి దీనికి నా వంతు కూడా సహకరిస్తాను. క్వశ్చన్ పేపర్లకు కావాలంటే వాళ్ళకి కావాలంటే ఎక్స్పెన్సెస్ నేను ఇస్తాను. ఈ నెక్స్ట్ స్కూల్ ప్రారంభించిన తర్వాత హై స్కూల్ నుంచి ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క వారం ఈ విధంగా జీవిత చరిత్ర గురించి ఎగ్జామ్ పెట్టి వాళ్ళని అక్కడి నుంచి పరివర్తన తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గారికి తదితర ప్రకాశం జిల్లా పంచాయతీ అధికారి ఆదేశాల మేరకు సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామ పంచాయతీ నందు డిప్యూటీ ఎండీఓ శివరాం ప్రసాద్, పంచాయతీ కార్యదర్శి జానీ బాషా ఆధ్వర్యంలో ఇంటి పన్ను వసూలుకు ప్రత్యేక డ్రైవ్ ఏర్పాటు చేసి 100% ఇంటి పన్ను వసూళ్లు లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఇంటి యజమానులు ఆన్లైన్లో ఇంటి వద్దే ఉండి పన్నులు చెల్లించుకోవచ్చునని తెలియజేశారు. స్పెషల్ టీం వచ్చారు. లేదంటావా నువ్వే కడతానని చెప్పి నీ పేరు మీద రాజా మొత్తం. మన సంతమాగులూరు మండలంలో అందరు పంచాయతీ అందరూ మన గ్రామానికి ఇచ్చేసి స్పెషల్ ట్రైన్ కింద ఇంటి పన్నులు అనేది అందరూ పంపించడం జరిగింది. అలానే ప్రతి వాళ్ళకి ఆన్లైన్ వేల్పూర్ మండలం కేంద్రంలో వేల్పూర్ ZPHS పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి 1997-98 బ్యాచ్ విద్యార్థులు ఆదివారం ANG ఫంక్షన్ హాల్లో ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఇటీ ఆత్మీయ సమ్మేళనానికి నాటి ఉపాధ్యాయులు రామోజీరావు, మద్దిడి శంకర్, ప్రస్తుత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు లక్ష్మారెడ్డి, ఉపాధ్యాయులు సుదర్శన్, గంగాధర్ గౌడ్, గంగారాం, గంగాదేవి, విశ్వనాథ్ హాజరు కావడం జరిగింది. పూలమాలలతో స్వాగతం పలికి శాలువాతో ఘనంగా సన్మానించారు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవము, ఈ బ్యాచ్లో కనబడినటువంటి వారందరూ కూడా తన పిల్లలను బీటెక్ చదువుతున్నారు, అమెరికా వెళ్ళిండ్రు, అవన్నీ చెప్పారు. కానీ వీరు ఎక్కువ ఆర్థిక స్తోమత సంపాదనలు లేవు మిగతా బ్యాచ్ల కంటే. అయినా ఉన్నంతలో తృప్తి పడుతూ మీ పిల్లల కొరకు బాగుపడుతున్నారు, అది సంతోషదాయకం. అయితే ప్రతి బ్యాచ్లో ఇది మన అదృష్టము పుట్టుక, ఒకరిద్దరు
కింది స్థాయిలో ఉంటారు. అటువంటి వాళ్ళకే మీరు అనుకున్న ప్రకారం సాయం చేయండి మీతో తోచినంత. ఇక నేను చేసిన 31 సంవత్సరాల సర్వీసులో ఆర్మూర్ దాటి వెళ్ళాలి. ఇక చివరిగా అనుకోకుండా అప్పుడు ఎవరైతే పీజీ అంటే ఎంఏ ఎంఎడ్ చేసి సెకండ్ క్లాస్ ఆ పైన ఉంటే అటువంటి వాళ్లకు ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో లెక్చరర్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడనే నిజామాబాద్ ఇవ్వడం జరిగింది. కానీ నేను మాత్రం నిజామాబాద్ వెళ్ళకుండా మెదక్ చేయించుకొని వెళితే అక్కడ అన్నారు అందరు మెదక్లో ఉన్న వాళ్ళు కావాలని వెళ్ళిపోతే నువ్వు కావాలని ఇక్కడికి వచ్చి నువ్వు వెళ్ళిపోదు. అయితే 6.5 సంవత్సరాలు ఉంటే ఇప్పుడు మీరు ఎట్లయితే మేము భయపడుతుంటే ఏదో అని చెప్తుంటారు, అక్కడ కూడా ఇప్పటికీ అమ్మాయిలు అబ్బాయిలు కలుస్తుంటారు. అబ్బో మీరు ఉన్నప్పుడు సార్ ఇప్పటికీ జ్ఞాపకం ఉన్నదంటారు. ఎక్కడ ఉన్నా నేను చేసింది మీ కొరకే, అంటే స్వార్థం నాకు ఏమి లేదు. ఈనాడు కూడా సంతోషదాయకం, మీరు కార్లు మెయింటైన్ చేస్తుండ్రు, అది మీ అందరికీ ఇంకా అభివృద్ధి చెందాలనేటువంటిదే నా కోరిక. కానీ నాకు మాత్రం ఏమీ లేదు, మీ అందరికీ తెలుసు. నేను నడుస్తూనే వెళ్తాను రోడ్డు పైన. ఈరోజు ముధోల్ మండలంలోని మొచ్కల్ గ్రామంలో పొలంబాట కార్యక్రమంలో భాగంగా MGNREGSలో 10 లక్షల నిధులతో గ్రావెల్ రోడ్ భూమి పూజ చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తమ పొలాలకు సులభంగా వెళ్లేందుకు సౌకర్యంగా ఉండేలా గ్రామ రైతులతో మాట్లాడిన ఆయన వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణంతో వర్షాకాలంలో ఎదురయ్యే ఇబ్బందులు తొలగి పంటల రవాణా మరింత సులభం కానుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు. మనలో మారాలి, మనకు మార్పు వస్తలేదు. మనం ఎంతవరకు మార్పు రాదో అంతవరకు మనం ఇదే గులామీ చేయవలసినటువంటి పరిస్థితులు వస్తాయని చెప్తూ నేను ఇంకా చాలా మంది ఉన్నారు. 28 ప్యాకేజ్ ఎట్లాగూ మన పటేల్ గారు ప్రభుత్వానికి విడిచిపెట్టరు, తప్పకుండా అది శాంక్షన్ చేయించి తీరుతాడని సభాముఖంగా మనవి చేస్తూ, మరి ఒక విషయం ఏంటంటే మన ముద్గల్ మచ్కల్ రామ్టెక్ గ్రామాల్లో కొన్ని సమస్యలు పేరుకపోయినాయి ఉన్నాయి.